ప్రభు పేరిట కూడి వచ్చినటువంటి దైవజనాంగానికి అలాగే సంఘ కాపురులకు హృదయపూర్వక వందనాలు. సాక్ష్యం ఏంటంటే మన మధ్యలో కావ్యాను రాకేష్ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు, దగ్గర భార్యాభర్తల వాళ్ళు. సో అరౌండ్ 11 months బ్యాక్ లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి రాకేష్కి ఒక హాఫ్ పార్ట్ అనేది తీసేశారు ఒక సైడ్. సో 25th అంటే ఐ థింక్ 25th అనుకుంటున్నా, ఫ్రైడే రోజు నేను పడుకున్నాను ఇంటి దగ్గర. నేను కోప్పల్లో ఉంటున్నాను ప్రజెంట్. కావ్య కాల్ చేసి అన్నయ్య ఏడుస్తాను ఫస్ట్, ఏమైంది తల్లి అని అంటే ఇట్లా రాకేష్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు అనేసి అన్నాడు. సరే అనేసి నేను ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ మా ఆఫీస్లోనే చేస్తున్నాడు సుధీర్ అని, ఇద్దరం కలిసి వెళ్ళాము. వాళ్ళు కూడా అంబులెన్స్ బుక్ చేసుకొని ఈఎస్ఐకి వచ్చారు. దేవుడు అక్కడ జరిగించిన మొదటి కార్యం ఏంటి అని అంటే, డాక్టర్ చెప్పారు ఇక్కడ ఐసీయూ బెడ్స్ లేవు, ఇమీడియట్గా తనని ఐసీయూ బెడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ బ్లడ్ వామిటింగ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే వామిటింగ్ చేసినప్పుడు బ్లడ్ ఏమంటారు ముద్దలుగా వస్తాం ఎక్కువ. బట్ మాకు అనిపించింది ఇది సెంట్రల్ హాస్పిటల్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న హాస్పిటల్. ఇన్ కేస్ మనం ఆ డాక్టర్ ఏం చెప్పారంటే ఉస్మానియా కానీ గాంధీ కానీ తీసుకెళ్ళండి, అక్కడైతే బెడ్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పారు. అరౌండ్ నేను డాక్టర్ తోటి 40 minutes డిస్కస్ చేశాను, నేను కావ్య ఇద్దరం కలిసి. దేవుడు గొప్ప కార్యం ఏం చేశాడంటే మేము ఫిక్స్ అయ్యాం, ఏది ఏమైనప్పటికీ తన వామిటింగ్స్ అని ఆగిపోవాలి, ఇక్కడే అడ్మిట్ చేయించుకోవాలి. ఎందుకంటే తనకు అక్కడ గాంధీకి వెళ్ళడానికైనా ఉస్మానియాకి వెళ్ళడానికి అక్కడ ఏం తెలియదు. ఎక్కడైతే మనం అందరం బ్రదర్స్ అందరం ఉంటే విజిట్ చేయడానికి కానీ ఏదైనా బాగుంటుందని మేము ప్లాన్ చేసాము, ప్రేర్ చేసుకున్నాము. అట్లాగే డాక్టర్తో మాట్లాడుకుంటూ డాక్టర్ యాక్సెప్ట్ చేశారు. అది కూడా రిస్క్ కేసు మీద యాక్సెప్ట్ చేశారు. ఏదైనా అయితే కొలాప్స్ అయిపోతాడు పర్సన్, మాకు సంబంధం లేదని సైన్ చేయించుకున్నారు. అయినప్పటికీ అరౌండ్ అదంతా మేము 1:30కి వెళ్తే అరౌండ్ 4 వరకు ఆ రిపోర్ట్స్ అన్ని చేయించి వచ్చేసరికి 4 అయ్యింది. ఆ టైంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే తనకి వామిటింగ్స్ ఆగిపోయాయి. అడ్మిట్ చేశాను. తను ఇప్పుడైతే కొంచెం హెల్తీగానే ఉన్నాడు, బట్ స్టిల్ హాస్పిటల్లో ఉన్నాడు. అంటే ప్రమాదం అంటే చనిపోతాడు, ఏమీ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే దగ్గర దేవుడు సాక్షిగా అతను నిలబెట్టాడు. మేబీ అతని పట్ల ఏముంచాడో నాకు తెలియదు, మనందరికీ తెలియదు. బట్ తన కోసం ప్రేయర్ చేయండి, తను హెల్తీగా వచ్చి మనందరి దగ్గర సాక్ష్యం చెప్పాలి. దేవుడు అతనికి చేసిన కార్యాన్ని బట్టి, ఈ విషయాన్ని బట్టి అందరూ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తాను. సాక్ష్యం దేవుడు అందరి ఇంటికెళ్ళలో అంగీకృతంగా ఆశీర్వాదంగా ఉంచుకున్నాడు.